ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధర్మం అంటే ఒక హిందూ మతాన్ని పూజించడమేనా? మరి మిగతా మతాల వాళ్ళు ధర్మం అనేది ఏ మతానికి సంబంధించిన విషయం కాదండి. వారి వారి గ్రంథాల్లో వారి ధర్మాలు కొన్ని నింపుకున్నారు. అయితే కాలక్రమేణా జరిగిన వ్యవస్థలో కొన్ని మధ్యలో అన్ని ధర్మాలు కూడా జొప్పించిన విషయాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కొంచెం తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మతం అనేది 10 మంది కలిసి సామాజికమైన హితం కోసం కూడి చేసుకునే మంచి నిర్ణయం మతంగా వర్ధిల్లుతుంది. అది తోటివాడిని హింస పెట్టకుండా, తోటివాడిని బాధ పెట్టకుండా, తోటివాడిని దూషించకుండా, తోటివాడిని ఎగతాళి చేయకుండా, తోటివాడిని వేలుపెట్టి చూపించకుండా, నీ గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ నువ్వు చేసే చక్కటి సేవా మార్గంలో వెళ్తే ఆ మతం వర్ధిల్లుతుంది. అలా కాకుండా పక్క మతాల దేవుని దూషించడం కానివ్వండి, పక్క మతాల దేవుల దగ్గర ఆయుధాలతో దాడులు చేయడం కానీ ఇలాంటి చేసినప్పుడు ఆ మతము అనాగరిక చర్యను మాత్రం వాళ్ళకి నేర్పిందని చెప్పేసి ఖచ్చితంగా మనం భావించవచ్చు. అలాగే భగవద్గీత విషయం తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, బైబిల్ తీసుకున్నా కూడా ఖురాన్ బైబిల్లో రకరకాల లోటుపాట్లు కనబడుతుంటాయి. వారి యొక్క చరిత్ర చాలా చిన్నది, వారి అవగాహన కూడా చాలా తక్కువ. కానీ మిడిమిడి జ్ఞానంతో మిడిసిపాటు మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 మతాలతో కూడా ఎప్పుడు ఇబ్బంది ఈ దేశానికి. ఎందుకంటే అసలు ఈ దేశంలో మతాలు లేవు ఒకప్పుడు. కానీ మన మీద బలవంతంగా దాడులు చేసి మన ప్రాంతాన్ని ఆక్రమించుకుని మన మతం మార్చి మన మీద మతాన్ని రుద్ది ఈ విధంగా దేశంలో వర్గీకరణ చేస్తూ మనలో మనం తగదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, రకరకాల మతస్థులందరూ కూడా ఈ దేశం అనేక మంది ముష్కరుల దాడులు అన్నీ జరిగినాయి. ఇవాళ ఈ దేశంలో ఉన్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా మనం సహనంతోనే ఉన్నాం కాబట్టి ఆ మతాలు ఇక్కడ బతికి ఉన్నాయి. అదే కానీ మనకు సహనం కనుక తగ్గిందనుకోండి, ఒక్క తోపుతో వస్తే ఈ బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతాయి ఆ మతాలన్నీ కూడా. కానీ మన గురువులు, మన సద్గురువులు, మన యతీశ్వరులు, మన సన్యాసులు, యతి ధర్మము కూడా ఈ భారతదేశంలో పరమత సహనాన్ని, పరమత ద్వేషరహితాన్ని అయిన సమాజాన్ని క్రియేట్ చేసుకో, నువ్వు భోంచేయి, నలుగురు భోంచేసేట్టుగా సహకారం అందించు అని చెప్పేసి హిందూ ధర్మంలో స్పష్టంగా చెప్పబడింది. కనీసం మానవత్వాన్ని కలగజేసుకో. ఆ మానవత్వం లేకపోతే నువ్వు మహనీయుడిగా, మహాత్ముడిగా, దివ్యత్వం, దైవత్వంగా భాషల అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి కనీసం నువ్వు మానవుడు కా అని చెప్పి హిందూ ధర్మం బోధించింది. కాబట్టి ఈ మాత్రం కూడా చూడండి, మిగతా ముస్లిం దేశాల్లో వాళ్ళకి రక్షణ లేదు. భారతదేశంలో ఉన్న సుఖము, రక్షణ వాళ్ళకి ఎక్కడా లేదు. అలాగే మా మతంలో మారిపోండి క్రిస్టియన్లు గోల పెడుతుంటారు. నువ్వు చచ్చిన తర్వాత నీ శవాన్ని పంపిస్తావు, ఆ దేశంలో వాటికి సిటీకి పంపిస్తావు, వాళ్ళు రప్పించుకుంటారు అడగండి. చచ్చిన రప్పించుకోడు. కానీ వాడి మతాన్ని మాత్రం రుద్దుతాడు ఇది. కానీ హిందువులకు అది లేదండి. ఎక్కడ ఈ దేశంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నాం అంటూ ముందుకు సాగే గొప్ప వ్యవస్థ ఈ ప్రపంచంలో ఏంటంటే అది హిందూ ధర్మం. ఎవరికైనా సరే ఇతర దేశాల్లో ఉన్న అన్ని మతాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. అందరూ కూడా హిందూ ధర్మం వైపు దీంట్లో అమృతాన్ని రుచి చూస్తున్నారు. అనేక చర్చలు మూతపడుతున్నాయి. అవన్నీ కూడా గ్రంథాలయాలుగాను లేకపోతే ధ్యాన కేంద్రాలు కూడా మారిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో హిందూ ధర్మమే ప్రపంచ శాంతికి, ప్రపంచ ధర్మానికి మూలం అనే విషయంలో మనం గట్టిగా నొక్కి వక్కానించవచ్చు.